నా ప్లాన్ అంతా బెడ్స్ కొట్టింది. అఖిల్ శ్యామ కలిసి కొత్త ఫ్యాక్టరీకి పర్మిషన్లు తెచ్చుకుంటే వాళ్ళు వేరు కుంపటి పెడుతున్నారనుకున్నా. వసంత మసాలా అని పేరు పెడితే వాళ్ళమ్మ మీద ప్రేమతో ఆ పేరు పెట్టుకున్నాడు అనుకున్నా. అత్తయ్య బర్త్డేకి గిఫ్ట్ గా అలా చేస్తున్నారని నేను అస్సలు ఊహించలేదు. ఆ ఫైల్ చూపించి బర్త్డే పార్టీలో అఖిల్ శ్యామని ఇరికిద్దామనుకున్నా. చివరికి నేనిరుక్కున్నా. అందరి ముందు వాళ్ళని అవమానం చేద్దామనుకుని నేను అవమాన పాలయ్యాను. అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ రత్తమ్మే మేడం. రత్తమ్మ? అవును మేడం. వసంత మేడం బర్త్డే గిఫ్ట్ గా వసంత మసాలా అనే కొత్త మసాలా రెడీ చేస్తున్నాం అనే విషయం ఆవిడ మనకు చెప్పుంటే అంత గొడవ జరిగుండేది కాదు కదా, మీకంత అవమానం జరిగేది కాదు కదా. అవును, ఆ రత్తమ్మ సైలెంట్ గా చెయ్యాల్సింది చేసింది. చివరికి నన్ను ఫోన్లు చేసింది. తప్పు చేసే వదినా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. జరిగింది తెలుసుకోకుండా వాళ్లతో అలా మాట్లాడడం ఎంత తప్పో, ఆవేశంలో అలా అన్నాన్ని ఎగరగొట్టడం అంతకంటే పెద్ద తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దు వదినా, ఇంకెప్పుడు చేయొద్దు. శ్యామ ఇక్కడ అందరి వర్కర్స్ లో ఒక వర్కర్లా కలిసిపోయి మంచి పేరు తెచ్చుకుంది. నువ్వు అలాంటి మంచి పేరు సంపాదించుకోకపోయినా పర్లేదు వదినా, చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోవద్దు. ఒసే రత్తమ్మ, మా మరిది చేతి నాకు క్లాస్ పికించావు కదా. క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్. ఆఫ్టర్ ఆల్ మా ఫ్యాక్టరీలో పనిచేసే రత్తమ్మ నాకు నీతులు చెప్తుందా? చెప్తా. ఈ ఐశ్వర్య అంటే ఏంటో, ఈ ఐశ్వర్య పవర్ ఏంటో ఆ రత్తమ్మకు అర్థమయ్యేలా చేస్తాను. ఏంటి మేడం ఈ టైంలో ఫోన్ చేశారు? మేడం చెప్పండి. ఆ రత్తమ్మకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి మేడం? ఏం చేయాలంటే అది నా ప్లాన్. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవ్వరికి ఏమాత్రం అనుమానం రాకుండా చెయ్యాలి. ఓకే మేడం. ఓకే. అఖిల్ బాబు, టైం ఎంతైందో చూసారా? చూశాను. చూసి కూడా ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి? ఇలా కాక మరి ఎలా డ్రైవ్ చేయాలి? వెనక్కి తిరిగి డ్రైవ్ చేయమంటావా? అయ్యో, ముందు చూడండి. ముందు చూడండి. ముందు చూసి డ్రైవ్ చేస్తుంటేనేమో ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి అంటావు, వెనక్కి తిరిగి డ్రైవ్ చేస్తుంటేనేమో వద్దు అంటున్నావేంటి? ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి అని అంటే ఇలా ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తున్నారేంటి అని కాదు నా ఉద్దేశం. మరి ఇంకేంటి నీ ఉద్దేశం? ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నారేంటి అని. నిదానమే ప్రధానం అన్నారు కదా పెద్దవాళ్ళు, అందుకే స్లోగా డ్రైవ్ చేస్తున్నా. నిదానమే ప్రధానం అన్న ఆ పెద్దలే ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు. ఆలస్యం అయితే అమృతం కూడా విషమైపోతుందంట.
ఈ మధ్య మన ఫ్యాక్టరీలో దొంగలు తయారయ్యారత్తయ్య. దొంగల? అవునత్తయ్య. రత్తమ్మ అని ఒక స్టోర్ కీపర్ ఉంది. రత్తమ్మ? రత్తమ్మ అంటే అదే మీ బర్త్డే రోజు గిఫ్ట్ తీసుకొని వచ్చిందే ఆవిడ. ఆవిడ? ఆవిడే స్టోర్ లో ఉన్న స్టాక్ లో కొంత దొంగతనం చేసి తీసుకెళ్లి తను బ్లాక్ లో అమ్ముకోవడం మొదలు పెట్టింది. స్టోర్ లో దొంగతనం జరిగిందని అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు రత్తమ్మ ఇంటికి వెళ్లి సర్చ్ చేస్తే వాళ్ళ ఇంట్లో బోలెడు స్టాక్ దొరికింది. అందుకే వెంటనే తనని ఉద్యోగంలోంచి తీసేశానత్తయ్య. చాలా మంచి పని చేసావమ్మా. దాంతో పాటు ఇంకొక మంచి పని కూడా చేశానత్తయ్య. ఏంటమ్మా అది? నాది కొంచెం జాలి హృదయం కదా, ఆ రత్తమ్మ మీద కొంచెం జాలి పడ్డాను. రత్తమ్మ జైలుకెళ్లిపోతే పాపం రత్తమ్మ కొడుకు అన్యాయం అయిపోతాడు కదా అని కేసు విత్డ్రా చేసుకున్నాను. అది కాక ఫలానా వర్మ గారి ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది అని బయట నలుగురికి తెలిస్తే మన పరువే కదా పోయేది. ఆ యాంగిల్లో కూడా ఆలోచించి కేసు విత్డ్రా చేసుకున్నాను. నీకెంత ముందు చూపు ఐశ్వర్య. అంటే రోజు మన ఫ్యాక్టరీలో శ్యామ తనని చూస్తూ ఉంటుంది కదా, తన గురించి తన బుద్ధి గురించి బాగా తెలిసుంటుంది కదా వసంత. రత్తమ్మ బుద్ధి ఎలాంటిది అనేది శ్యామకి మాత్రమే కాదు, మన ఫ్యాక్టరీలో అందరికి తెలుసు మమ్మీ. అవును, రత్తమ్మ మంచితనం గురించి ఫ్యాక్టరీలో ఎవరిని అడిగినా చెప్తారు. తను దొంగతనం చేసిందంటే ఫ్యాక్టరీలో ఎవరూ నమ్మరు. మరి తను దొంగతనం చేసిందని పోలీసులు ఎందుకు నమ్మారు? మన ఫ్యాక్టరీ స్టాక్ ఆవిడింట్లో దొరకబట్టే కదా నమ్మారు. కళ్ల ముందు సాక్ష్యం కనపడబట్టే కదా నమ్మారు. రత్తమ్మ మీద కక్షతో ఎవరైనా అలా చేసుండొచ్చు కదా అత్తయ్య గారు. ఎవరు చేసుంటారు? అంటే ఎవరైనా చేసుండొచ్చు కదా అని నా ఉద్దేశం. ఎవరైనా చేసుండొచ్చు అనుకుని ఒక దొంగని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు శ్యామ. నిజంగా రత్తమ్మ నిర్దోషి అయితే సాక్ష్యాలతో సహా నిరూపించాలి. అంతే తప్ప ఆవిడ మీదున్న అతి నమ్మకంతో ఆవిడ నిర్దోషి అని మనం అనుకోకూడదు. అలా అనుకుని ఆవిడ్ని మళ్లీ ఉద్యోగంలో పెట్టుకుంటే దొంగను తెచ్చి ఫ్యాక్టరీలో పెట్టుకున్నట్టే అవుతుంది. దొరికినంత దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అది కాదు మమ్మీ, ఆ రత్తమ్మ. వద్దఖిల్, ఇంకేం మాట్లాడొద్దు. ఇంకా దొంగని వెనకేసుకొస్తూ ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. అలాంటి దొంగల్ని మొదట్లోనే తుంచేయాలి. ఐశ్వర్య చేసింది 100% కరెక్ట్. ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలేయండి. పద ఐశ్వర్య. అలాగే అత్తయ్య.
కళ్ల ముందు కనపడేది మాత్రమే నిజమని నమ్మే అమాయకురాలు వసంత. ఇంకా తనకి మనం ఏం చెప్పినా నమ్మదు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఐశ్వర్య తొందరపాటు వల్ల రత్తమ్మ ఉద్యోగం పోయింది. అమ్మ ఎక్కడ్రా? ఐసీయూలో ఉంది. నువ్వేం బాధపడకురా, అమ్మ త్వరగా కోలుకుంటుందిలే. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉంది డాక్టర్ గారు మరి అత్తమ్మకి? పర్వాలేదండి, కాకపోతే బాగా నీరసంగా ఉంది. ఈవినింగ్ కొంచెం బెటర్ అనిపిస్తే రేపు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్కి తొందర ఏం లేదండి. తను పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే ఉండనివ్వండి. నో ప్రాబ్లం. అలాగేనండి, తన పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేద్దాం. బాధపడుకున్నా మీ అమ్మకేమీ కాదు. నేను వెళ్ళి అమ్మని కలిసొస్తాను. ఏంటి రత్తమ్మ, ఇలాంటి పిచ్చి పని చేసావేంటి? చచ్చి ఏం సాధిద్దామనుకున్నావు రత్తమ్మ? నీ బిడ్డకు అన్యాయం చేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోతే వాడి జీవితం ఏమైపోతుందనుకున్నావు? విషం తాగబోయే ముందు ఒక్క క్షణం కూడా కొడుకు గురించి ఆలోచించలేదా నువ్వు? ఆ క్షణంలో నాకు జరిగిన అవమానం తప్ప ఇంకేం గుర్తుకు రాలేదమ్మా. ఇన్నాళ్ళు గౌరవంగా బతికిన మా వీధిలో రత్తమ్మ విషయం ఇక వదిలేయండి అని మీరు చెప్పారు కదా. అవును చెప్పాను. మేమందరం వదిలేసామత్తయ్య, కానీ శ్యామ మాత్రం వదిలేయలేదు. రత్తమ్మని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళిందంట శ్యామ. మన ఫ్యాక్టరీలో దొంగతనం చేసిన దొంగని, మనం ఉద్యోగంలో నుంచి తీసేసిన ఒక దొంగని శ్యామ వెళ్లి కలిసిందంటే నలుగురు ఏమనుకుంటారు? జరిగిన దానిలో మన సైడే ఏదో తప్పుందని, ఆ తప్పు బయటపడకుండా రాజీ పడటం కోసం ఆనంద గజపతి వర్మ గారే తన కోడల్ని రాయబారానికి పంపించారు అని నలుగురు అనుకునే ఛాన్స్ ఉంది కదా. అలా అనుకుంటారనే నా భయం అత్తయ్య. అలా అనుకుంటే మావయ్య గారు నలుగురిలో తలెత్తుకొని తిరగలరా? అసలు శ్యామ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. మిమ్మల్ని, మీ మాటని గౌరవించకుండా ఇంకా ఆ విషయాన్నే పట్టుకొని ఎందుకు వేలాడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. శ్యామ ఇంటికొచ్చాక ఇంకొకసారి గట్టిగా చెప్పండి అత్తయ్య, ఇంకా ఆ విషయం వదిలేయమని. మామూలుగా చెప్తే తను వినదని అర్థమైంది కదా. ఎలా చెప్పాలో అలా చెప్తాను. ఓకే అత్తయ్య, ఇక నేను బయలుదేరుతాను. ఫ్యాక్టరీలో చాలా పనుంది. అక్కడ మేనేజర్ భూషణ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. ఈ వీడియోని అత్తయ్య గారికి, మావయ్య గారికి చూపించనా?
కోట్లకి చూపించనా? ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నువ్వు ఊహించుకోగలవు కదా. అటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? కుట్ర చేసి రత్తమ్మను ఉద్యోగంలో నుంచి తీసేసినందుకు వెంటనే మళ్ళీ రత్తమ్మకు ఉద్యోగం ఇవ్వాలి. ఇచ్చేద్దాం, అలాగే ఇచ్చేద్దాం. ఉద్యోగం ఇచ్చేస్తే సరిపోదక్కా. ఇంకేం చేయాలి? రత్తమ్మ పూర్తిగా కోలుకొని డ్యూటీకి వచ్చేంత వరకు ఫ్యాక్టరీలో రత్తమ్మ చేయాల్సిన పనులన్నీ నువ్వే చెయ్యాలి. తిరిగి తనకి ఉద్యోగం ఇచ్చినా తను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి పూర్తిగా కోలుకొని ఫ్యాక్టరీకి వచ్చి తన పని తాను చేసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది కదా. అన్ని రోజుల పాటు పాపం రత్తమ్మకి జీతం రాదు కదా. అందుకే మానవతా దృక్పథంతో తను జీతాన్ని నష్టపోకూడదని, తన జీతం తనకి రావాలని తను చెయ్యాల్సిన పనిని నేను చేస్తూ తనకి డబ్బులు సంపాదించి పెడుతున్నాను. చాలా మంచి పని చేస్తున్నావక్క, చాలా మంచి పని చేస్తున్నావు. నీలాగే చేసిన తప్పుని సర్దిద్దుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారక్క. గ్రేట్, యు ఆర్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ. అక్క, ఎన్ని కాటన్స్ వచ్చాయి? 18. ఉంటారత్తయ్యా, ఉంటారు. అలాంటి మనుషులు అన్ని చోట్ల ఉంటారత్తయ్యా. అలాంటి వాళ్లతో మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండడం కాదు, వాళ్ళు ఇంకొకసారి అలాంటి తప్పు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండేలా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎదుటి వాళ్ల జీవితాలతో ఆడుకునే అలాంటి వాళ్ళని నలుగురి ముందు నిలబెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలి. అప్పుడు కాని అలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఏమంటావ్ ఐశ్వర్య? కరెక్టే అత్తయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే వాళ్ళెవరో తొందరగా కనుక్కోండి. నలుగురిలో వాళ్ళకి బుద్ధి చెప్దాం. అలాగే మామయ్య గారు, తెలుసుకుంటాను. రత్తమ్మ పూర్తిగా కోలుకొని డ్యూటీకి వచ్చేంత వరకు ఫ్యాక్టరీలో రత్తమ్మ చేయాల్సిన పనులన్నీ నువ్వే చెయ్యాలి. అక్క, సాక్ష్యం అడుగుతున్నావా? కాదు శ్యామ, నీలా మంచి మనసుతో ఎదుటి వాళ్ల కష్టం తీర్చడం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే నీలాంటి మనిషి నా భార్య అవ్వడం నా అదృష్టం. ఉండండి అఖిల్ బాబు, మీకు కాఫీ తీసుకొస్తాను. అలాగే. నాన్న, అఖిల్ అఖిల్ శ్యామా, అఖిల్ కమింగ్ డాడ్.
ఏంటి మమ్మీ? ఇంతకు ముందే మీ నాన్నగారు మీ గురించి గురువుగారితో మాట్లాడారు నాన్న. మా గురించి గురువుగారితో మాట్లాడారా? అవునా? మీకు ఆ శుభకార్యం ఏర్పాటు చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా ఏదో ఒక అడ్డంకొచ్చి ఆగిపోతుంది నాన్న. జాతకరీత్యా ఏమన్నా దోషాలున్నాయేమో పరిహారాలు చెప్తారు కదా అని గురువుగారితో మాట్లాడాను. మీ ఇద్దరి జాతకాల రీత్యా అంతా బాగానే ఉందని చెప్పారు. దోషం ఏమీ లేదని చెప్పారు. కాకపోతే కంగారు పడాల్సిందేమీ లేదు నాన్న. కాకపోతే మీ చేత ఏదో అభిషేకం ఒకటి చేయించాలన్నారు. అభిషేకమా? అవునమ్మా. అనుకున్న కార్యక్రమానికి అనుకోని అడ్డంకులు ఆగిపోకుండా అవిఘ్నంగా సాగిపోయేలా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికి విశిష్ట అభిషేకం చేయించాలి అని గురువుగారు చెప్పారు. రేపు విఘ్నేశ్వర విశిష్ట అభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారట. రాహుకాలం వచ్చే లోపలే ఆ అభిషేక కార్యక్రమం పూర్తి కావాలంటున్నారు. రేపు ఉదయాన్నే మీరు బయలుదేరి గురువుగారి దగ్గరకెళ్లి ఆయన చెప్పినట్టుగా ఆ విశిష్ట అభిషేకాన్ని పూర్తి చేయాలన్నా. అలా అభిషేకం చెయ్యకపోతే అడ్డంకులు రావడం మాత్రమే కాదు, మన కుటుంబానికి అరిష్టమని కూడా చెప్పారు గురువుగారు. శుభం. అమెరికా నుంచి ఇండియాకి ల్యాండ్ అయింది మొక్కు తీర్చుకోవడానికి. మరి మీ ఇంట్లో ఎందుకు ల్యాండ్ అయ్యాను అది అడుగు. ఎందుకేంటి? ఫ్రెండ్ను కాబట్టి మా ఇంటికి వచ్చారు. అది ఓకేరా. దానితో పాటు మీ ఇంటికి రావడంలో చిన్న స్వార్థం కూడా ఉంది. స్వార్థం ఏంట్రా? చెప్తా. ఇదిగో, ఇదేరా అమ్మవారి కోసం చేయించిన కిరీటం. ఈ కిరీటం రేపు అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఇంత ఖరీదైన కిరీటాన్ని హోటల్ రూమ్ లో పెట్టి రిస్క్ చేయడం ఎందుకు అనిపించింది. అందుకే మీ ఇంట్లో పెడదామని తీసుకొచ్చాను. మీ ఇంట్లో పెడితే సేఫ్ లాకర్ లో పెట్టినట్టే కదరా. అది నా స్వార్థం. స్వార్థం అంటారేంటన్నయ్య గారు? అది ముందు జాగ్రత్త. ఈ కిరీటాన్ని మా ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అమ్మవారికి సమర్పించే ఈ కిరీటం ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండడం నిజంగా మా అదృష్టం. అమ్మా శ్యామా, శ్యామా. వస్తున్నానత్తయ్య. రామ్మా రా. వీళ్ళు మీ మామయ్య గారి స్నేహితులు. నమస్కారం అండి. తను మా చిన్న కోడలు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వీళ్ళు అమ్మవారి కోసం ఈ కిరీటం చేయించారమ్మా. రేపు అమ్మవారికి సమర్పిస్తారు. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టమ్మా. రేపు వాళ్ళొచ్చినప్పుడు ఇద్దాం. అలాగే అత్తయ్య. ఇదిగో అమ్మా. ఓకేరా, మేము ఇక బయలుదేరుతాం. ఏంటి బయలుదేరేది?
కన్నయ్య, అఖిల్ బాబు నేను విఘ్నేశ్వరుడికి విశిష్ట అభిషేకం చేయాలి అని గురువు గారు చెప్పారు. రాహుకాలం వచ్చే లోపల ఆ అభిషేకం పూర్తి చేయాలంట. అందుకే మేము తొందరగా బయలుదేరుతున్నాము. వెళ్ళొస్తాం కన్నయ్య. నిజమే అఖిల్ బాబు, అన్నీ నాకు ఆ కన్నయ్యే. ఆ కన్నయ్య ఇచ్చిన గొప్ప వరం మాత్రం మీరు. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి విశిష్టాభిషేకం చేయడానికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా? తెలుసు. ఎందుకు? అనుకున్న కార్యక్రమాలకి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా సాగిపోవడానికి. ఆ కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. ఏంటో తెలుసా అది? ఏంటది? ఆలోచించు, నీకే అర్థమవుతుంది. చెప్పు, ఆ కార్యం ఏంటి? ఏమో, నాకేం తెలుసు. ఆ, నేను చెప్పనా? ఆ కార్యం ఏంటో? ఆ కార్యం పేరు ఘనకార్యం. అఖిల్ బాబు, ఏంటి శ్యామా, ఏమైంది? కిరీటం కిరీటం లేదు అఖిల్ బాబు. లేకపోవడం ఏంటి శ్యామా? అదే నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడే పెట్టాను కిరీటాన్ని. లోపల కిరీటం లేదు. ఇంకెక్కడైనా పెట్టావేమో, గుర్తు చేసుకో. నాకు బాగా గుర్తుంది అఖిల్ బాబు, నేను ఇక్కడే పెట్టాను ఆ కిరీటాన్ని. రేపు అమ్మవారికి సమర్పిస్తారు. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టమ్మా. ఇప్పుడు కిరీటం గురించి అత్తయ్య గారికి నేనేం చెప్పాలి? మామయ్య గారి ఫ్రెండ్ కిరీటం కోసం వచ్చే లోపల కిరీటం దొరక్కపోతే వాళ్ళకేం సమాధానం చెప్పాలి? శ్యామా, శ్యామా, అత్తయ్య గారు. ఏంటత్తయ్య? ఏంటమ్మా, మీరింకా రెడీ అవ్వలేదా? రెడీ అయిపోయాను అత్తయ్య. మరి తొందరగా బయలుదేరండి. రాహుకాలం వచ్చే లోపల అభిషేకం పూర్తవ్వాలని చెప్పారు కదా గురువు గారు. బయలుదేరుతున్నాం అత్తయ్య, బయలుదేరుతున్నాం. అవి నీ బీరువా కీసే కదా? అవునత్తయ్య, బీరువా కీసే. ఆ కీస్ నాకు ఇచ్చేళ్ళమ్మా. కిరీటం బీరువాలోనే ఉంది కదా, వాళ్ళొస్తే నేను కిరీటం ఇచ్చి పంపిస్తాను. శ్యామా,
ఫ్యాక్టరీలో నన్ను వర్కర్ని చేసి అవమానించావు కదా, ఇప్పుడు చూడు ఇంట్లోనే నీకు ఎంతగా అవమానం జరగబోతోందో. కాసేపట్లో కిరీటం కోసం వాళ్ళొస్తారు. బీరువాలో కిరీటం ఉండదు. అత్తయ్య ఆ కిరీటాన్ని నీ చేతికిచ్చి నీ బీరువాలో పెట్టమని చెప్పింది కాబట్టి, అది మిస్ అయింది కాబట్టి అత్తయ్యకి నీ మీద పీకల దాకా కోపం వస్తుంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా అత్తయ్య గారి కోపానికి నేను ఆజ్యాన్ని పోస్తాను. ఇంతకాలం నువ్వు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం ఆ అగ్నిగుండంలో కాలి బూడిదైపోతుంది. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. నేను కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాను. వసంత, శంకరం వాళ్ళు వచ్చారు, తొందరగా రా. వస్తున్నానండి. మంచినీళ్ళు తీసుకోండి అన్నయ్య. అవసరం లేదమ్మా. ఇప్పుడు అవసరం లేదు. కిరీటం మిస్ అయిందని తెలిసాక మంచినీళ్ళు అవసరం అవుతాయి. తీసుకోండి అన్నయ్య. వదినా తీసుకోండి. వదినా, మా కిరీటం తెచ్చిస్తే మేం బయలుదేరుతాం. అంత తొందర ఏంటి వదినా? ఇప్పుడేగా వచ్చారు, వెళుదురుగానిలే. అంటే మా వాళ్ళు ఆల్రెడీ గుడికి బయలుదేరారమ్మా. మేము కిరీటం తీసుకెళ్దామని ఇటు వచ్చాం. పాపం వాళ్ళు మా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, అందుకని. మా పెద్ద కోడలు వైదేహి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. కాఫీ తీసుకోండి. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా. పర్లేదులే వదినా, కాఫీ ఎంతసేపు తాగుతారు? ఒక 5 నిమిషాలే కదా. సరే తాగు, లేకపోతే మా చెల్లెలు వదిలేలా లేదు. ఒక 5 నిమిషాల్లో ఏం కొంపలో మునిగిపోలే. రా, కూర్చో. ఇటువంటి అత్తయ్య. మీరు 5 నిమిషాల్లో కాఫీ తాగినా కూడా నేను మీకు వెంటనే కిరీటాన్ని ఇవ్వను. ఇవ్వవా? అవును, ఇంకో గంట తర్వాతే నేను మీ కిరీటాన్ని ఇచ్చేది. గంట తర్వాత ఇవ్వడం ఏంట్రా? ఏం చేయమంటావరా? మీరు రావడం కంటే ముందే రాహుకాలం వచ్చేసింది. రాహుకాలంలో కిరీటం తీసుకెళ్లడం అంత మంచిది కాదు. అందుకే నేను మీకు ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పాను.